వేసవిలో ఆస్తమా తీవ్రం కాదనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. శీతాకాలంలో చలి వల్ల ఎక్కువ సమస్యగా ఉంటుందని, సమ్మర్లో ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. కొందరైతే మందులు వాడటం కూడా మానేస్తుంటారు. కానీ సమ్మర్లోనూ ఆస్తమా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. వేసవిలో ఆస్తమా ఎందుకు పెరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చూసేయండి. వేసవిలో గాలిలో దుమ్ము, పొగ, కాలుష్యం అధికం. ఇవి శ్వాసనాళాల్లోకి వెళ్లి ఆస్తమాను ట్రిగ్గర్ చేస్తాయి. వేడి ఎక్కువగా ఉండటం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది, బాడీలో నీటి శాతం తగ్గుతుంది. ఈ కారణాలతో శ్వాస సమస్యలు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. పూల నుంచి వచ్చే పుప్పొడులు, వాతావరణంలోని మార్పులు కూడా ఆస్తమాను తీవ్రంగా మారుస్తాయి. ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి కూడా ఆస్తమా సమస్యను పెంచేస్తుంది. అందుకే ఆస్తమా ఉన్నవారికి వేసవి కూడా కష్టమైన సీజనే. చాలా మందికి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోతుంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బిగుతగా అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆస్తమా ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వేసవిలో మాస్క్ ధరించడం ముఖ్యం. దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. రోజు తగినంత నీటిని తీసుకోవాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే ఆస్తమా త్వరగా ట్రిగ్గర్ అవ్వదు. డాక్టర్ సూచించిన ఇన్హేలర్లు, మందులు క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ఆస్తమా ఉన్నవారు ఏసీ గది నుంచి సడన్ గా తీవ్రమైన ఎండలోకి వెళ్లకూడదు. ఏసీ లేని గదిలోకి కొన్ని సెకన్ల పాటు వెళ్లి ఆ తర్వాత బయటకు వెళ్లాలి. అలాగే ఎండ నుంచి నేరుగా ఏసీ గదిలోకి సడన్ గా రాకూడదు. ఆస్తమా ఉన్నవారి ఇంటి పరిసరాలు ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. దుమ్ము పేరుకుపోతే ఆస్తమా ఎక్కువైపోతుంది. అసలు ఆస్తమా ట్రిగ్గర్ అయ్యేందుకు కారణం ఏంటో గుర్తించి ఆ మేరకు జాగ్రత్తగా ఉండాలి. తేలికపాటి వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు ఆస్తమా కంట్రోల్లో ఉండేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాయామం ఆస్తమాకు ఉత్తమంగా పనిచేస్తుందో డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా తీసుకోండి. మొత్తంగా వేసవిలో ఆస్తమా సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ స్మోకింగ్ అలవాటుంటే తప్పనిసరిగా మానేయాలి. ఆస్తమా వల్ల శ్వాస తీసుకోవడంలో తరచూ తీవ్రమైన ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.